తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. రియల్ ఎస్టేట్ రంగం గురించి మనందరికీ తెలుసు, బట్ దానిపై అవగాహన చాలా మందికి లేదు. ఏదైనా కొనాలి అన్నా, అమ్మాలి అన్నా దాని మీద మనకి ఎంతో కొంత అవగాహన ఉండాలి. అలాంటి అవగాహన ఉండాలి అంటే ఎంతో కొంత అనుభవం కలిగిన ఒక అనుభవజ్ఞులు మనకి చెప్తూ ఉండాలి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నా ముందు ఒక పర్సన్ ఉన్నారు. ఆయన గత 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అపారమైన అనుభవం కలిగి ముందుకు ఇప్పటికీ పురోగతి సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. సో ఆయనే మరెవరో కాదు, డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. సో ఇప్పుడు మనకి ఎన్నో విషయాలు చెప్పడానికి ఇప్పుడైతే మనతో ఉన్నారు. ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. బాగున్నారు. ఎస్. ఓకే సార్, ఒక్కసారి మీ రియల్ ఎస్టేట్ గురించి, రియల్టర్ ఆక్సిజన్ గురించి మాట్లాడుకుంటే, అసలు దీన్ని ఎందుకు స్థాపించారు? అంటే ఏం చెప్తారు? అంటే మీ మెయిన్ మోటో ఏంటి? అండ్ మీ రియల్టర్ ఆక్సిజన్లో ఎలాంటి సర్వీసులు ఉంటాయి అంటే ఏం చెప్తారు? ఇది చాలా పెద్ద క్వశ్చన్ ప్రశాంతి, $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఇచ్చిన 5-10 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం, బట్ ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మీరు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే రియల్ ఎస్టేట్ అనేది మోసం, చీటింగు, దగ అని అందరికీ తెలుసు. రియల్ ఎస్టేట్ అనగానే మన ఫస్ట్ మైండ్లో వచ్చేది ఏంటి? వీడు మోసం చేస్తారు, అవునా? గూండాయిజం ఉంటుంది రియల్ ఎస్టేట్లో. సో నేను ఫస్ట్ ఇల్లు కొనుక్కుందామని నా సంపాదనతో బయలుదేరినప్పుడు, ఆ ఇల్లు చాలా ఓల్డ్ హౌస్, అంటే 40-50 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అప్పటికే. ఓకే. 18 ఇంచుల గోడలు, 18 ఇంచెస్ వాల్స్. ఇప్పుడు వచ్చేవంతా 4 ఇంచుల్లో అయిపోతుంది. అయితే దానికి పర్మిషన్ లేవు, నాకు తెలియదు. రియల్ ఎస్టేట్లో ఉండి మనకు బ్రోకర్ ఒకటి చెప్తున్నారు, మన డాక్యుమెంట్ రైట్ ఒకటి చెప్తున్నారు, సబ్ రిజిస్టర్ ఒకటి చెప్తున్నారు, ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నారు, ఓనర్ ఒకటి చెప్తున్నారు. ఇవన్నీ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఇల్లు అయితే కొనేసాను. ఆ ఇంటికి 3 రోడ్లు ఉంటాయి సికింద్రాబాద్లో. కానీ జనరల్గా మనం లైఫ్లో చూసుకుంటే ఏదైనా సక్సెస్ సాధిస్తే ఆ రోజు హ్యాపీగా పడుకుంటాం, రైట్? ఆ రోజు నాకు మాత్రం నిద్ర సగమే పట్టింది. ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది, 15-20 రోజుల్లో ఇల్లు కొనేసాను. మొత్తం వచ్చేసాయి, సంతకాలు అయిపోయినాయి, నాది ప్రాపర్టీ అనిపించాం. కానీ రాత్రి పడుకుంటే నిద్ర పట్టలే. ఎందుకంటే ఒక ఆలోచన కొట్టుమిట్టాడు, ఎందుకు రియల్ ఎస్టేట్లో ఎంత మోసం చేసి. నాకు రిజిస్ట్రేషన్ అయిపోయిన మరుక్షణం తెలిసింది దానికి పర్మిషన్ లేదని. ఓకే. సో అది కొద్ది కంఫర్ట్గా లేదు. సో ఆలోచన మొదలుపెట్టాను, దీని మీద ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి, మనం ఒక R&D చేద్దామని. రాత్రంతా నిద్ర పట్టలే. పొద్దుట్లు ఎగ్గానే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక 2-3 HR కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, మ్యాన్ పవర్, మన జాబులు చూపించే ప్రైవేట్. గవర్నమెంట్ అంటే వేరు. అలాంటి వాళ్ళకి 2-3కి నా రెజ్యూమే పంపించాను. లక్కీగా 48 అవర్స్లో ఒక పెద్ద కంపెనీలో మంచి సీనియర్ పొజిషన్ జాబ్ వచ్చింది. సో జాయిన్ అయిపోయాను. అది 100 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ, 100 ఎకరాలు వైజాగ్లో. సో జాయిన్ అయిపోయి ఇంకా అక్కడ జాయిన్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ రుచి నాకు తెలిసింది. ఇది మన హైదరాబాద్ బిర్యానీ కంటే కూడా చాలా బాగుంటుందని. అంటే రియల్ ఎస్టేట్ దిగి డబ్బు సమస్య, అలాంటి బిర్యానీ 100 రకాలు తినొచ్చు, 100 బిర్యానీ తినొచ్చు. ఆ విధంగా నా ప్రస్థానం రియల్ ఎస్టేట్లో స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుండి నో లుక్ బ్యాక్. ముందు అడుగు వేసుకుంటూ అంచెలంచెలుగా చివరి నా కంపెనీ పెట్టుకునే ముందు నా పొజిషన్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఒక 1 crore square feet కన్స్ట్రక్షను, ఒక 1500 ఎకరాలు విస్తీర్ణంలో వెంచర్ ప్లాటింగ్కి ఇన్ఛార్జ్గా హెడ్గా ఉండేవాడిని. సో అది చేసి ఒక సిక్ కంపెనీని టర్న్ ఓవర్ చేసి ప్రాఫిట్ ఓరియంట్ చేసి ఇంకా బయటకు వచ్చేసాను. ఓకే. అయితే ఈ ప్రాసెస్లోనూ చాలామంది 1500 మంది ప్లస్ ఎంప్లాయీస్ ఉండేవారు దాంట్లో. ఇవి చూసిన తర్వాత అనిపించింది రియల్ ఎస్టేట్లో చాలా పొటెన్షియల్ ఉందని. అయితే మనకి అవైలబుల్ మీకు అన్నిటికీ డిగ్రీలు, యూనివర్సిటీలు, కాలేజెస్ ఉన్నాయి, కానీ రియల్ ఎస్టేట్కి ఏమీ లేవు. మీకు ఏమైనా తెలుసా? లేదు కదా. సో అందుకని నాకు ఆలోచన వచ్చింది, మన రియల్ ఎస్టేట్ని కూడా బ్రోకర్ అనగానే మనం 3rd గ్రేడెడ్, అంటే వాల్యూ. బ్రోకర్ అంటే ఎందుకు పనికిరానాడు రియల్ ఎస్టేట్లో జాయిన్ అవుతాడు, అంతే కదా. ఇప్పుడు మీకు RRR అంటే ఏం తెలుసు? మీకు RRR అని వింటారు కదా, ఏం విన్నారు ఎప్పుడైనా? రీజనల్ రింగ్ రోడ్. రైట్. ఇంకొక RRR ఏం తెలుసు? జస్ట్ మూవీ నేమ్. ఇంకొక RRR నేను చెప్తాను. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ఓకే. అది కూడా RRR.
ఈ మూడింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, మీరు గెస్ట్ చేయగలరా? ఏ అర్హత అక్కర్లేదు ఈ 3 పనులు చేయాలంటే. హా. డాక్టర్ కావాలన్నా, ఇంజనీరింగ్ కావాలన్నా, మీ యాంకర్ కావాలన్నా ఏదోటి చదవాలి, జర్నలిజంలో డిగ్రీ డిప్లొమా ఏదో ఉండాలి. కానీ ఇక్కడ ఇది నేను కనుక్కున్న ట్రిపుల్ ఆర్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈస్ పార్ట్ ఆఫ్ రోటీ కప్డా మకాన్. నాకు ఇష్టమైన పద్ధతి మా ఫుడ్, తిండి బట్ట గూడు అనే తెలుగు కరెక్టర్ కదని ట్రై చేస్తున్నాను. సో మనం 12,000 మందికి ఇంతవరకు ప్రాపర్టీ ఓనర్స్గా చేసాం. ఇంకా ఎంతో మందిని చేయాలని ముందుకు కొనసాగుతాం. అదేవిధంగా ఒక 12,000 మందికి పైగా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని, రియల్ ఎస్టేట్ సేల్స్ పీపుల్ని, కార్పొరేట్ సేల్స్ ట్రైన్ చేశాను. వాళ్ళు ఆదాయం చెప్పుకుంటే మీరు హవక్ అవుతారు. మినిమం లేడీస్ అయినా జెంట్స్ అయినా పార్ట్ టైం చేసినా ఫుల్ టైం చేసినా ₹1,00,000 నుండి 5,00,000 నెలకి సంపాదిస్తారు. అది ఎంత పెద్ద జీతం మీకు తెలుసు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్లో అంత కష్టపడి కాంపిటీషన్ ట్రైన్ అయితే ఆ శాలరీ 70,000-80,000తో స్టార్ట్ అవుతుంది. అలాంటి రియల్ ఎస్టేట్ ఏ అర్హత ఏ కాంపిటీషన్ లేకుండా 2-3 లక్షలు, రైట్? సో అప్పుడు నాకు అనిపించింది రియల్ ఎస్టేట్ని ప్రొఫెషనల్గా చేయాలి. మనంతా అన్ప్రొఫెషనల్. ఇప్పుడు కూడా 90% పైన అన్ప్రొఫెషనల్గానే ఉంది. ఎథిక్స్ ఉండవు. ఖద్దరు బట్టలు, గోల్డ్ చైన్లు ఇవి వేసుకొని టాటా సినిమాల్లో టక్ 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 మనం అయితే కబ్జా చేస్తారు. సెటిల్మెంట్, అది సెటిల్మెంట్. మన రియల్ ఎస్టేట్ అనుకునే వాళ్ళం కానీ అది సెటిల్మెంట్. సో ఆ స్టేజ్ నేను చదువుకుంటే అది వేరు ఇది వేరు. ఎందుకంటే అది సెటిల్మెంట్ అనేది మళ్ళీ దానికి చెప్పి రౌడిజం, గుండెజం, కండబలం, గుండెబలం అన్నీ ఉండాలి. బట్ రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రొఫెషనలిజం కావాలి. అమెరికాలోనో లేకపోతే లండన్లోనూ చూస్తే లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు. వాళ్ళకి ఇప్పుడు డాక్టర్కి ఎలాగైతే ఒక పట్టా ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఒక రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఇప్పుడు మన దాంట్లో కూడా వచ్చింది రేరా అని, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అని. అప్పుడు నాకు అనిపించింది మనం కూడా రియల్ ఎస్టేట్ని ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలంటే మనలో కూడా ప్రొఫెషనలిజం అవసరము, దానికి ఒక సంస్థ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రియల్ ట్రాక్స్ అనే సంస్థ స్టార్ట్ చేయడం అయింది. సో స్టార్ట్ చేశాక బాగానే నడుస్తుంది. చాలామందిని ట్రైన్ చేస్తాం. ఇంకా 1,00,000 మందిని ట్రైన్ చేయాలి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. దీని మీద పెద్ద ఈవెంట్ చేసాం. మురళీమోహన్ గారు, జేడి లక్ష్మీనారాయణ, ఇతరు చాలామంది వచ్చారు. పెద్ద ఈవెంట్ చేసాం. మలేషియా గవర్నమెంట్ నన్ను రియల్ ఎస్టేట్ ప్రొఫెసర్గా ఎన్నుకున్నారు. చాలా జరిగినాయి. సో ఇక్కడ ఏం చేస్తామని మీరు అడిగారు, ఏం సర్వీసెస్. సో 4-5 డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ మెయిన్ ట్రైనింగ్, నెక్స్ట్ మెంటరింగ్, నెక్స్ట్ ప్రాజెక్ట్ మార్కెటింగ్, నెక్స్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, బ్రోకరేజ్, న్యూ ఏజ్ మార్కెటింగ్. ఇవి సెక్షన్స్. ఒక్కో సెక్షన్ మాట్లాడుకుంటే చాలా ఉంటుంది, క్లుప్తంగా చెప్పేస్తాను మీకు. ట్రైనింగ్ అంటే రియల్ ఎస్టేట్లో ఫ్రెషర్స్ రావచ్చు, కెరియర్గా మీరు నా దగ్గర నేను చెప్పా కదా ఇందాక మీకు 50 యాంకర్లు లాంచ్ చేశానని. ఆ 50లో ఒక 5-10 యాంకర్స్ యాంకర్గా చేస్తూ కూడా రియల్ ఎస్టేట్లో సంపాదిస్తున్నారు. అది ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్. రోజుకి మీరు 4-5 గంటలు నాకు సరెండర్ అయితే మీతో డబ్బులు ఎలా సంపాదించాలో నేను చెప్తాను మీకు. అట్లానే వేరే సెగ్మెంట్లో వాళ్ళు, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ బాగా డౌన్ ఉంది, మీరు మార్కెట్లో జాబ్స్ తీసేస్తున్నారు మీరు చూస్తుంటే. వాళ్ళు కానీ ఫార్మా సెక్టర్ కానీ ఏ సెక్టర్, ఇతర సెక్టర్లో లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉండి సరిగ్గా రాణించలేకపోయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. లేడీస్కి ఇస్తాం, విఆర్ఎస్కి ఇస్తాం, రిటైర్డ్కి ఇస్తాం, హౌస్ వైఫ్స్కి ఇస్తాం. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఎవరైనా చేయొచ్చు. కావాల్సింది ఒక్కటే, కడుపులో మంట. ఏంటంటే ఫైర్ ఇన్ ద బిల్లి. సంపాదించాలి అనే తీవ్ర తపస్సు చేస్తారు కదా, అట్లా చాలా స్ట్రాంగ్ జీల్ అండ్ డిజైర్ ఉండాలి. నేను డబ్బు సంపాదించాలి. డబ్బు ఎందుకు సంపాదించాలి? 10,000 సంపాదిస్తున్నాడు, బతుకుతున్నాడు. ₹1,00,000 సంపాదించాడు, బతుకుతున్నాడు. 10 లక్షలు. కానీ బ్రతికే విధానం, చాలామంది బ్రతుకుతున్నారు కానీ జీవించట్లేదు. జీవించాలంటే చాలా లగ్జరీ కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇంతమంది లీడర్ని డెవలప్ చేసి, వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ అనేది రావట్లేదు. ఇప్పుడు మీరు చూస్తే గవర్నమెంట్ జాబ్స్ చాలా తగ్గిపోయాయి. సో వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని పేరెంట్స్ మీద లేకపోతే హస్బెండ్ మీద లేకపోతే వైఫ్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని ఈ సంస్థ స్టార్ట్ చేయడం అదొక మెయిన్ రీజన్. సక్సెస్ఫుల్గా నడుపుతున్నాము, ఇంకా నడపాలనుకుంటాం. ఎంతోమంది నా దగ్గర లేడీస్ కానీ, జెంట్స్ కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ 20 years నుండి 70 years వరకు తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఆన్ కంటిన్యూస్ ట్రైనింగ్ జరుగుతుంది. అయితే మా దగ్గర ఉన్న ట్రైనింగ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరు చెప్పని సీక్రెట్స్ చెప్పాను. ఎందుకంటే నా ప్రాక్టికల్ అనుభవం. రియల్ ఎస్టేట్లో ఫస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే చదువు చెప్పే ఇన్స్టిట్యూట్లు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీ కానీ లేవు. ఎక్కడో 1-6 ఉన్నా
అంతంత మాత్రం ఉంది. సో మనం ఏం చేసామంటే ఫుల్ ఫ్లెడ్జ్గా చాలామంది ఇప్పుడు నువ్వు డిగ్రీకి వెళ్ళారు మీరు చదువుకొని ఏం చెప్తారు, థియరీ చెప్తారు, అది ఎలా వాడాలో చెప్తారా? ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. మనకి ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ మీరు యాంకర్గా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఏముంటుంది, నీకు ఎంత అనుభవం, నేనేం అడిగాను, నీకు ఎంత అనుభవం ఉంది, ఏ ఛానల్లో మాట్లాడాను, అది సహజం కదా. సో ఇక్కడ అందరూ థియరీ చదువుకున్న ప్రాక్టికల్గా ఫెయిల్ అవుతున్నారు. సో నేను 1 साल से कर रहा हूँ, 2 साल से कर रहा हूँ, 1 సంవత్సరం 2 ఏం చేయలేకపోతున్నాను డీల్తో. ఎట్లా అవుతుంది, ఫౌండేషన్ లేకుంటే ఇల్లు కట్టడానికి ట్రై చేస్తున్నాం. హవా మహల్, గాలి మెడల్ అంటారు కదా, కింద పునాది లేకుండా ఇల్లు కడితే ఉంటుందా, ఉండదు. సో ఆ విధంగా స్టార్ట్ చేసి మనం థియరీ తక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది, రోల్ ప్లే ఉంటాయి, కేస్ స్టడీస్ ఉంటాయి, లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఎవరైనా ఇప్పుడు మీరే ఏజెంట్గా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు చేసే తప్పులు మీకు అర్థంలో క్లియర్గా ఊపడతాయి. ఎప్పుడైతే మీ తప్పులు మీకు తెలిసాయి మీరు కరెక్ట్ చేసుకుంటారు కదా. కానీ ఆ స్టేజ్కి రావాలంటే చెప్పేవాడికి ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత గ్రిప్ ఉండాలి. డీల్ చేసే అనుభవం ఉంది, ట్రైనింగ్ చేసే అనుభవం ఉంది, ఇండస్ట్రీ అనుభవం ఉంది, కన్సల్టెంట్గా అనుభవం ఉంది, అంటే రకరకాల మల్టీ టాలెంటెడ్గా ఉన్నాం కాబట్టి మనం చేయగలుగుతాం. అట్లా ప్రతి డిపార్ట్మెంట్ మాట్లాడితే మనకి ఈ రోజు అంతా చాలదు. సో రియల్టర్ ఆక్సిజన్ వాళ్ళ మెయిన్ ఉద్దేశం అంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే 50 లక్షల కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, వాళ్ళు ముఖ్యంగా 3-4 కారణాలు మనం ఫోకస్. ఒకటి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్డ్గా ఉండాలి, వాళ్ళు పెట్టే డబ్బులకి 2 3 4 5 అప్రిషియేట్ అవ్వాలి. ఇది మేము ఫోకస్ చేసి మేము అడ్వైజ్ చేసేటప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఆల్ ఓవర్ వరల్డ్ నుండి నాకు కాల్స్ వస్తాయి, రోజుకి 8 to 10 కాల్స్ వస్తాయి. ఇది సార్ మేము లండన్లో ఉన్నాం, నా దగ్గర ఒక 2 కోట్లు ఉంది, ఎక్కడ పెట్టాలో తెలియజేస్తుంది, అన్ని హైదరాబాద్ చీటింగ్, లిటిగేషన్స్, మోసాలు అని టోటల్గా వాళ్ళు మనం మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళు సరైన పద్ధతిలో సరైన వేలో వాళ్ళని గైడ్ చేస్తాం. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. నేను చేసిన 12,000 రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్లో దాదాపు మోర్ దెన్ 40-50% రెఫరల్స్ ద్వారా వచ్చాయి. అంటే నేను మీకు సర్వీస్ ఇచ్చాను, మీరు మీ ఫ్యామిలీ మొత్తానికి చెప్పారు, మీ అక్కకి, మీ చెల్లికి, మీ బావగారికి, మీ అమ్మగారికి, అందరికీ. అంటే వాళ్ళు కూడా నా సర్వీసెస్ తీసుకుంటారు. అంటే అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, మౌత్ ఆఫ్ వర్డ్ అంటుంది. మీరు మీ చెల్లికి చెప్పారు అనుకోండి, అక్కగో నేను కొన్నాను, నువ్వు కొనంటే క్వశ్చన్లు అడగదు. న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తే లేదా డిజిటల్ మార్కెటింగ్ కంప్యూటర్స్లో చూస్తే మనకి వింటాం, కానీ ఏమో అది అన్నీ ఫేక్ ఉంటాయా అని ఉంటాం. నువ్వు చెప్పే పర్సనల్గా మనం చెప్పిన తర్వాత ఇబ్బంది ఉంది. సో కస్టమర్ రిఫరల్ ఏ ఏజెంట్కి అయితే డబ్బులు వస్తాయో వాడు మంచి మార్కెట్లో సక్సెస్ అవుతుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా సార్, రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు 90%కి పైగా కూడా అన్ప్రొఫెషనల్గానే ఉంది అని. సో మీ రియల్టర్ ఆక్సిజన్లో సర్వీసెస్ అనేవి ప్రొఫెషనల్గానే ఉంటాయా? 120% ఉంటుంది. మా ముఖ్య ఉద్దేశమే అది. నెక్స్ట్ నేను చెప్పబోయే పని మీరే అడిగేశారు నా నోట్లో మాటని. ఎందుకంటే ఇప్పుడు మీరు చిన్న ఫుడ్ ఎగ్జాంపుల్ ఇచ్చి దానికి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఒక బండి మీద ఒక దోశ తిన్నాం అనుకోండి, 40-50 రూపాయలు ఉంటుంది, అవునా? అదే కామాతో, షాన్బాగ్, కొన్ని హోటల్స్ ఉన్నాయి, స్వాగత్ అని, అక్కడికి వెళ్తే 100 రూపాయలు, 150 రూపాయలు. అదే కృష్ణాబ్రాయ్, తాజ్ కృష్ణాకి వెళ్తే 500-1000 రూపాయలు. మినపప్పు లేకుండా దోశ వస్తుందా? మరి ఎందుకు రేటు వచ్చేసాం? ఇది అనెతిగా, అంటే ఇది యాంబియన్స్ ఉంటుంది, పక్కన కాలం ఉంటుంది, నాలా ఉంటుంది, లేకపోతే డస్ట్ విండ్ ఉంటుంది, అయినా మనం ఫుడ్ బాగుంటుంది, కానీ ఆ యాంబియన్స్ మనకు నచ్చదు. అక్కడికి వెళ్తే యాంబియన్స్, కుర్చీ లాగేవాడు ఒకడు, తలుపు తీసేవాడు ఒకడు, సెల్యూట్ కొట్టేవాడు ఒకడు, పక్కన స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్, గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ అంతా ఉంటుంది. సో పిండి కొలిది రొట్టి. సో మేమేం చేస్తామంటే మా ఏజెంట్స్ని హానెస్ట్గా పనిచేయాలి, ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి, కమిషన్ కోసం పనిచేయకూడదు అంటారు. కమిషన్ షుడ్ బి ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. అంటే నీ సర్వీస్ని మెచ్చుకొని నీ కమిషన్ ఇవ్వాలి తప్ప నాకు కమిషన్ వస్తుందని కస్టమర్ని ఇరికించకూడదు. చాలా వరకు రియల్ ఎస్టేట్లో మొదట్లో మనం మాట్లాడుకున్న మోసాలు ఇదే జరుగుతుంది. నాకు కమిషన్ వస్తుందని మీకు ఏదో చూపించి ఆ రోజు పద్మం గట్టెక్కిందా లేదా, అది మేము ట్రైనింగ్లో చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు బట్టి నేను సర్వీస్ ఇస్తున్నాను, నాలో మీరు 80% అని ఇవ్వగలగాలి నా దగ్గర ట్రైన్ అయినప్పుడు. మీరు ఇప్పుడు నేను డాక్టర్ నంది రామేశ్వరం ఒకనే, నాలంటే 100 మందిని 1000 మందిని క్రియేట్ చేస్తాను. సో మీరు నా బ్రాండ్ ఇమేజ్ని కాపాడాలి. అప్పుడే ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఫస్ట్ ఆయన ఒక్కడే హీరో వాళ్ళ ఫ్యామిలీలో. ఇప్పుడు 11 మందో 10 మంది హీరోలు వాళ్ళ ఓన్ ఫ్యామిలీలో ఉన్నారు. అల్లు అర్జున్ కానీ, ఇంకా నాగబాబు గారు కొడుకులు అందరూ. అంటే ఒక రోల్ మోడల్ వల్ల ఒక ఫ్యామిలీలో
అట్లా ప్రతిదీ మీరు దగ్గుపాటు కానీ లేదా ఏ గ్రూప్ చూసుకున్నా మహేష్ బాబు గారు కానీ అందరూ సినిమాల్లో దిగుతున్నారు. సో మన రియల్టర్ ఆక్సిజన్లో ఏం చేస్తామంటే ఈ పద్ధతులు నేర్పుతాం. కస్టమర్కి ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే బాడీ లాంగ్వేజ్, అంటే యాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్. మనం రిసీవింగ్ ఎండ్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా గాంధీ గారు ఒక కోట్ అనేవారు, కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్, హీ ఈజ్ డూయింగ్ ఎ ఫేవర్ బై కమింగ్ టు యూ, యు ఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్ అనేది గాంధీ గారి కోట్. అది నేను 100% ఫాలో అవుతాను. సో మన దగ్గర ట్రైన్ చేసిన వాళ్ళకి లైఫ్ స్టైల్ మారుస్తున్నారు. లైఫ్ స్టైల్ అంటే సైకిల్ మీద నడిచి వెళ్ళేవాడు, బస్సులో వెళ్ళేవాడు కూడా లైఫే, సైకిల్ మీద వెళ్ళేవాడు లైఫే, స్కూటర్ మీద వెళ్ళిపోయాడు లైఫే, బెంచ్లో వెళ్ళేవాడు లైఫ్, అందరూ లైఫే. బట్ లైఫ్లో తేడా ఉంది. మీరు వేసుకునే బట్టలు, మీరు తిరిగే కారు, మీరు పెట్టుకునే వాచ్, మీరు పెట్టుకునే ఇతర ఐటమ్స్ అన్నీ కూడా దాన్ని బట్టి మన భవిష్యత్తు డిసైడ్ చేస్తారు. సో ఎదిగిన కొద్దీ వదగమని ఒక పాట ఉంది నా ఆటోగ్రాఫ్లో. సో ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో చాలామంది వాళ్ళ పద్ధతులు మారిపోతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం వెస్ట్రన్ కల్చర్ బాగా తెచ్చుకుంటాం, వాళ్ళ నుంచి మన ఇండియన్ కల్చర్ తెచ్చుకుంటున్నారు. సో మన దగ్గర ఉన్న రియల్టర్ నేను ఏం చెప్తాను, కస్టమర్ తాలూకా రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి, కస్టమర్ తాలూకా పెయిన్ ప్రాబ్లం అర్థం చేసుకోండి. కస్టమర్ నీ దగ్గరికి వచ్చిన దానికి ఒక సొల్యూషన్కి వచ్చాడు. సో మీరు ఏజెంట్గా ఉండకుండా ఒక గైడ్ లాగా, ఒక అడ్వైజర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటే, ఇప్పుడు మా సిస్టరే ప్రాపర్టీ కొంటుంది, లేకపోతే మా ఎవరో తెలిసిన వాళ్ళు కొనుక్కుంటారు అనుకుంటే, మనం మన లెగ్స్ని కస్టమర్ షూస్లో పెట్టాలి. అంటే నేనైతే ఈ ప్రాపర్టీ కొంటానా, నేను కొంటానంటేనే అవతల వాడికి రికమెండ్ చేయాలి, లేకపోతే రికమెండ్ చేయకూడదు. ఇంకోటి తరచుగా తప్పు చేసేది, ఏజెంట్లు ప్రాపర్టీలు చూడకుండా సిండికేట్ ఉంటుంది, 10-15 మంది కలిసి ఫస్ట్ రోడ్ ప్రాపర్టీ చూసినట్టు లాస్ట్ రోడ్కి తెలియదు. మనం లాస్ట్ రోడ్ దగ్గరికి వెళ్తే బుక్ అయింది, ప్రాపర్టీ చూడకుండా మనకు చూపించిన ట్రై మన ముందే అడ్రస్ ఎత్తుంటారు. అది చాలా తప్పు. మనం ఏది చూడకుండా, మనం ఏది వినకుండా కస్టమర్కి చెప్పకూడదు, పంపించకూడదు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీకు చాలా చెప్తున్నాను. ఒక కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు. చాలామంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పుకునేది పోతుంటారు కానీ అవతలోటి చెప్పేది ఉంటుంది. మీరు తక్కువ మాట్లాడి లిజనింగ్ స్కిల్స్ అనేది ఉండాలి, వినే తత్వం ఉండాలి. నాకే అంతా తెలుసు అనుకుంటే నీ గ్రాఫ్ పడిపోతుంది. సో ఇలాగా మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి హానెస్టీ, ఇంటిగ్రిటీ, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. మన దగ్గర ట్రైనింగ్ 1 వీక్ కోర్స్ ఉంది, 1 మంత్ కోర్స్ ఉంది, 3 మంత్స్ కోర్స్ ఉంది, 1 ఇయర్ కోర్స్ ఉంది, మెంటరింగ్ ఉంది. ట్రైనింగ్ అంటే గ్రూప్లో ఇస్తాం, మెంటరింగ్ అంటే 1-to-1. కొంతమంది డైరెక్టర్స్కి, కార్పొరేట్ కంపెనీలకి, కొంతమంది సీనియర్ పీపుల్కి, వీళ్ళందరూ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము, ఇప్పుడు ఇస్తున్నాం, ఇంక ఇవ్వబోతాం. కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో ఇలాంటి ప్రొఫెషనలిజం కావాలనుకున్నా మీ బిజినెస్, చాలామంది బిజినెస్ మేము చేసుకోలేదు. నేను లాస్ట్ 2-3 నెలలు మంచి డీల్, మా దగ్గర ట్రైన్ అయిన టీము చాలా డీల్స్ చేశారు. కరోనాలో కూడా చాలా, అంటే బిజినెస్ అనేది ఎప్పుడు చేయగలగాలి. బాగుంటే చేస్తా, ఎలక్షన్ ఉంటే చేయను, సునామీ వస్తుంది అంటే అది మన లైఫ్ ఎలా గడుస్తుంది? ప్రతి నెల టైం 1st తారీఖు రాగానే రెంట్లు, పాలు బిల్లు, ఫుడ్ బిల్లు అన్నీ వచ్చేస్తాయి. డబ్బులు లేకపోతే మీరు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి. సో డబ్బు ఉన్నప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి. సో నేను 2 రకాల ట్రైనింగ్ ఇస్తాను, పార్ట్ టైం అండ్ ఫుల్ టైం. పార్ట్ టైంని సమ్ టైమ్గా చేస్తే ఫెయిల్ అవుతారు. పార్ట్ టైం అంటే రోజుకి ఒక 4-5 గంటలు ఆ టైంలో ఆ పని చేయాలి. మీరు మిగతా పనులు 20 గంటలు ఉంది కదా, 20 గంటలు వేరే పని చేసుకోండి. ఈ 4 గంటలు మాకు కేటాయించి నేను చెప్పింది చేయాలి. మీరు 1-2 లక్షలు ఈజీగా సంపాదిస్తారు, మినిమం చెప్తున్నా హౌస్ వైఫ్గా. అదే ఫుల్ టైం చేసుకుంటే 3-5 లక్షలు సంపాదించారు. ఫస్ట్ 3 నెలలు 6 నెలలు పెద్దగా ఏమీ రాదు. ఒక 1 ఇయర్ తర్వాత, ఇప్పుడు మనం ఏదైనా చెట్టు విత్తనం వేస్తాం, ఎన్ని రోజులు పడుతుంది పంట రావడానికి? ఏగానే వస్తుందా? నారు పోయాలి, నీరు పోయాలి, ఇంకా మొక్క కాబట్టి ఆ సీడ్ మొక్క అవ్వాలి, మొక్క చెట్టు అవ్వాలి, చెట్టు కొమ్మలు, రెమ్మలు, పువ్వులు అన్నీ రావాలనుకుంటే ఈజీ కాదు కదా. అట్లానే మన రియల్ ఎస్టేట్లో కూడా ట్రైనింగ్ చేరగానే డబ్బులు రావు. బట్ చేరిన తర్వాత మీరు ఒక్కసారి సీరియస్గా తీసుకొని నేర్చుకుంటే డెఫినెట్గా యూ విల్ రాక్. అండ్ మీ అనుకున్న కోరికలు మీరు నెరవేర్చుకునే అవకాశం. చిన్న ఒక 10 గోల్స్ పెట్టుకోమని చెప్తాం. గోల్స్ అంటే నేను అంబానీ అయిపోతాను, అదానీ అయిపోతాను కాదు, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మెట్టుపై మెట్టు వేస్తే ఉంటుంది, ఒకేసారి 10 మెట్లు ఎక్కమా, ఎక్కితే ఏమవుతుంది? పడిపోతుంది. సో మేము ఇచ్చే ట్రైనింగ్లో ఇవన్నీ, నీ దినచర్యలు ఎలా ఉండాలి, డైలీ యాక్టివిటీస్ ఏముండాలి, ఎంతసేపు పడుకోవాలి, ఎన్ని నీళ్ళు తాగాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి, అంటే చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా. ఇవన్నీ ఇంకా నేను చెప్పుకుంటూ పోతే రాత్రి 10 దాకా మాట్లాడుకోవాలి.
సో దీన్ని ఎండ్ చేద్దాం అక్కడ. సో దీని మీద ఎవరైనా మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే మనం డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం, గైడ్ చేస్తాం, ట్రైనింగ్ చేస్తాం. వాళ్ళకి ఇటు ఇన్వెస్టర్స్ కానీ, బయ్యర్స్ కానీ, బిల్డర్స్ కానీ ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా మనం క్లియర్ చేయడానికి నిస్సందేహంగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ ఆల్రెడీ ఇస్తున్నారు. సో గుడ్ లక్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.